హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మౌనిటైజేషన్స్ లేదు వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు అని అనుకుంటే నేను ఒక 5 or 6 సెట్టింగ్స్ అయితే చెప్తాను. మీరు ప్రతి ఒక్క సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏదైనా కొత్త వీడియో మీకు పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్రెజెంట్ అయితే మీకైతే యూట్యూబ్ Y2 స్టూడియో అయితే ఉంటుంది కదా, ఆ యూట్యూబ్ Y2 స్టూడియోలోకి లాగిన్ అయ్యి మీరైతే సెట్టింగ్స్ అయితే వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీకైతే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, అందులో మీరు జనరల్ని అయితే క్లిక్ చేయండి. జనరల్ క్లిక్ చేసిన తర్వాత మీకు బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్ సెట్టింగ్స్ అండ్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. బేసిక్ ఇన్ఫోలో మీరు ఏంటిస్తారంటే కంట్రీ, మీరు ఏ కంట్రీ నుండి చేస్తున్నారో ఆ వీడియో అనేది, ఆ యొక్క కంట్రీ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నేనైతే ఇండియా నుంచి సెలెక్ట్ చేశాను. అదర్ కంట్రీ నుంచి చేసిన వాళ్ళైతే మీరు ఇండియన్ కాకుండా అదర్ కంట్రీస్ నుంచి చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాను. కీవర్డ్స్ కూడా మీరు ఈ యొక్క నేను టెక్ రిలేటెడ్గా చేస్తున్నాను కాబట్టి టెక్ యొక్క కీవర్డ్స్ యూట్యూబ్ ఏదైనా వీడియోస్ సెర్చ్ చేసేటప్పుడు ఏవైతే కీవర్డ్స్ అనేది టైప్ చేస్తారో ఆ యొక్క సెర్చ్ రిలేటెడ్ కీవర్డ్స్ అయితే మీరైతే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరగాలి. అందుకే నేను ప్రతిదీ టెక్, న్యూ అప్డేట్, ఆ టెక్నాలజీ, న్యూ లాంచ్ అండ్ డైలీ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క కీవర్డ్ని అయితే నేనైతే ఇక్కడ ఇచ్చాను. నేను నా ఛానల్ ప్రతిదీ టెక్ రిలేటెడ్ కాబట్టి మీరు ఏదైనా అదర్ కంటెంట్ చేసినట్లయితే దాని యొక్క రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరగాలి. అలాగే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇక్కడికి వచ్చేప్పటికి మీరు ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్. మీరు అక్కడ అడుగుతుంది ఈ ఛానల్ని మీరు కిడ్స్ కోసం చేస్తున్నారా అన్నట్టు. అలాగా కిడ్స్ కోసం చేయకపోతే మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి, లేదు అని అనుకుంటే ఎక్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను నా ఛానల్ని అయితే నేను కిడ్స్ కోసం కాదు కాబట్టి యాజ్ వెల్ ఎస్గా నో అని వదిలేస్తున్నాను. మీరు లేదు ఆ ఛానల్ కిడ్స్ కాదు, సమ్టైమ్స్ కిడ్స్ పెడతాను, లేదు కొంతసేపు టెక్ పెడతాను అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో. మీరు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తారో అప్పుడైతే ఈ 2 సెట్టింగ్స్ అయితే అడుగుతుంది. అప్పుడు కూడా మీకు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ ఫర్ యువర్ విష్, నేనైతే కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను కదా, దాని ప్రకారం అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీకి వచ్చేప్పటికి ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనేది 3 కేటగిరీస్లో అయితే డిజైన్ చేసే ఉంటుంది. ఫస్ట్ అనేది స్టాండర్డ్ ఫ్యూచర్. ఈ స్టాండర్డ్ ఫ్యూచర్స్ ఏంటంటే ఎప్పుడైతే యూట్యూబ్ క్రియేట్ అయ్యిందో ఆ యూట్యూబ్ క్రియేట్ అయినప్పుడే ఈ యొక్క స్టాండర్డ్ ఫ్యూచర్ అనేది ఎనేబుల్ చేయడం అయితే ఉంటుంది. ఈ యొక్క ఎనేబుల్ చేయడం అనేది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క 2 సెట్టింగ్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. సెకండ్ది ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఏంటంటే ఎవరు షార్ట్ వీడియోస్ చేసినప్పుడు ఓకే. ఈ యొక్క ఎవరైతే లాంగ్ వీడియోస్ అంటే 15 minutes ఆర్ మోర్ దెన్ 15 minutes చేసినప్పుడు మీకైతే లైవ్ స్ట్రీమింగ్స్ కానీ లేదా కస్టమైజ్ థంబ్నెయిల్స్ని ఎడిట్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఈ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీకు ఈ ఆప్షన్స్ రావడం కోసం మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ని ముందు ఇక్కడైతే వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క ఈ మొబైల్ నెంబర్ మీరు ఏదైనా అవ్వచ్చు, మీరు వాడుతున్నదైనా అవ్వచ్చు, లేదా ఇంకో నెంబర్ అయినా అవ్వచ్చు. ఏ నెంబర్దైనా డెఫినెట్లీగా ఏదో ఒక పర్మనెంట్కి ఇదే నెంబర్ అని కాదు, మీరు ఏదో ఒక నెంబర్ని ఇక్కడ ఇచ్చి మీరైతే వెరిఫై చేసుకోవాలి ఉంటుంది. బెటర్ మై సజెషన్ ఏంటంటే మీరు ఏదైతే పర్ఫెక్ట్గా మీ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవడం అయితే మంచిది. తర్వాత ఇక్కడ వచ్చేవాడికి థర్డ్ సెట్టింగ్ అడ్వాన్స్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ ఏంటంటే ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఎనేబుల్ అయిన తర్వాత కూడా ఇది ఎనేబుల్ అయ్యడం అయితే జరుగుతుంది. ఈ ఎనేబుల్ ఏంటంటే మౌంటైనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు కానీ, లేదు ఏదైనా ఒక 1 month 2 monthsలో మీ యొక్క ప్రతి ఒక్క కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఫీడ్ అయ్యేటప్పుడు మీకైతే వ్యాలిడ్ ఐడి అనేది, వ్యాలిడ్ వీడియో వెరిఫికేషన్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ప్రతి ఒక్క ఈ వెరిఫికేషన్ కోసం, అడ్వాన్స్ ఫీచర్స్ కోసం ఈ యొక్క సెట్టింగ్స్ని అయితే ఎనేబుల్ చేయడం అయితే జరగాలి. అయిపోయిన తర్వాత ఈ యొక్క 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్. ఈ అప్లోడ్ డిఫాల్ట్స్ ఏంటంటే మీరు ప్రతిదీ టైప్ చేస్తారు,
కంటెంట్గా వీడియో ప్రతిదీ అప్లోడ్ చేసినప్పుడు. అలా కాకుండా మీరు ప్రతిదీ ఎండ్లో పెట్టుకోవాలి టైటిల్ పర్టికులర్గా. నేను ఇప్పుడు ఇన్ తెలుగు బై సాయి టెక్ తెలుగు అని ఉంది. ఇన్ తెలుగు సాయి టెక్ బై తెలుగు అని టైప్ చేసేటప్పుడు ప్రతి ఒక్కసారి నేను అప్లోడ్ చేసినప్పుడు నేను ఎక్స్టెన్షన్ ఇది టైప్ చేయవసరం లేదు. సింపుల్గా ఈ వీడియో దీనికి అని టైప్ చేసి నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. లేదు డిస్క్రిప్షన్ నాకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే ఏదైతే వాట్ ఎవర్ యూ వాంట్ మీరైతే ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరగాలి. ఒకవేళ ఇస్తే మంచిది, లేదు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ దేనికి రిలేటెడ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే డెఫినెట్లీగా మెన్షన్ చేయాలి. అలాగే విజిబిలిటీ. ఈ విజిబిలిటీలో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: పబ్లిక్, ప్రైవేట్ అండ్ అన్లిస్టెడ్. ఈ యొక్క 3 సెట్టింగ్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైతే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తారో అప్పుడు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడైతే డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. సపోజ్ మీరు థంబ్నెయిల్ ఎడిట్ చేయాలన్నా కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్ లేదా అన్లిస్టెడ్ పెట్టుకోవాలి. అన్లిస్టెడ్ అంటే అన్సబ్స్క్రైబర్డ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చూడడానికైతే అవ్వదు. ప్రైవేట్ పెట్టుకున్నట్లయితే ఎవరైతే సబ్స్క్రైబర్ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళైతే చూడడానికైతే ఛాన్స్ ఉంది. మీరు ప్రెసెంట్ అయితే అన్లిస్టెడ్ పెట్టుకొని వీడియోని అయితే డిఫాల్ట్గా అప్లోడ్ చేయండి. తర్వాత Y2 స్టూడియోలో మళ్ళీ లాగిన్ అయ్యి అప్పుడు వెళ్ళి మీరైతే మొత్తం థంబ్నెయిల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ డిఫాల్ట్గా అన్లిస్టెడ్ని పెట్టుకోండి. ఇక్కడ ట్యాగ్స్ ఎలాగంటే ప్రతి ఒక్క ట్యాగ్ అనేది మీరు దేనికి పెడుతున్నారు ప్రతి ఒక్క ట్యాగ్ అనేది ఇక్కడైతే పెట్టుకోండి. టెక్ అప్డేట్స్ ఏవైతే నేను టెక్ రిలేటెడ్ కాబట్టి టెక్ రిలేటెడ్ ట్యాగ్స్. మీకు ఇంకా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా చాట్‌జిపిటిని కానీ ఏదైనా గూగుల్ని అడిగినా టెక్ రిలేటెడ్ మీ యొక్క ఛానల్ రిలేటెడ్ ఏదైనా ట్యాగ్స్ సజెస్ట్ చేయమంటే అదైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తుంది. ఆ యొక్క ట్యాగ్స్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. అలాగే అడ్వాన్స్ సెట్టింగ్స్కి వచ్చినట్లయితే ఇక్కడైతే మీకు ఎలో ఆటోమేటిక్ చాప్టర్స్ బై కీవర్డ్స్ ఇక్కడ ఎలో అని చాప్టర్ వైజ్ అని అంటారు. ఇప్పుడు చూడండి కొందరు ఎలాగంటే సిరీస్ వైజ్గా పెడుతుంటారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేసి. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేసి ఎలా కన్సిడర్ అవుతుంది అనేసి అంటే ఈ యొక్క అల్గారిథం వల్లే. ఫస్ట్ ఏంటవుతుందంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు నెక్స్ట్ పార్ట్ దానికి లింక్ అవ్వాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క లైసెన్స్ అనేది ఎలా వచ్చింది దాన్ని సెర్చ్ చేసుకొని దీనిది ఏ కేటగిరీ. నేనేం చేస్తానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టాను. నేను ఏ స్పోర్ట్స్ రిలేటెడ్ చేయట్లేదు, ఏ ట్రావెల్ రిలేటెడ్ చేయట్లేదు, ఏ వ్లాగ్స్ రిలేటెడ్ చేయట్లేదు, ఏ న్యూస్ రిలేటెడ్ చేయట్లేదు. అలా కాబట్టి ఇన్ఫర్మేషన్ గురించి నేను పెడుతున్నాను కాబట్టి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నాను. మీ యొక్క కేటగిరీ బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్షన్ ఇక్కడ లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఏ లాంగ్వేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ వీడియో. సపోజ్ నేను తెలుగులోనే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను తెలుగు అని పెట్టుకున్నాను, తెలుగు పెట్టుకోండి. ఇక్కడ కింద కమెంట్స్ అయితే ఉన్నాయి. ఈ కమెంట్స్ ఏంటంటే ఈ కమెంట్స్ ఆన్ ప్రతిసారి మీరు ఈ యొక్క సెట్టింగ్స్ని అక్కడ కూడా ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తారో అక్కడ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్ అని పెట్టుకున్నట్లయితే ఆన్ అయితే ఉంటుంది, లేదు ఆఫ్ అని పెట్టుకుంటే ఆఫ్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆన్ పెట్టుకున్నప్పుడు మీకైతే ఇలాగ ఆప్షన్ అయితే ఉంటుంది, స్ట్రిక్ట్ ఆర్ హోల్డ్. ప్రెసెంట్ మీ యొక్క కామెంట్స్ అందరికీ వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలంటే మీరు నన్ను పెట్టుకొని మీరైతే సేవ్ చేసుకోండి. ఇక్కడ షో హౌ మెనీ వ్యూయర్స్ లైక్ దిస్ వీడియో. ఇక్కడ ఏంటంటే కొంతమందికి లైక్స్ క్లిక్ చేసినా కూడా చూపించదు. ఆ టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ డిసేబుల్ చేసేస్తారు. ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే అక్కడ ఎంతమంది మీ యొక్క వీడియోకి లైక్ కొట్టారు అనేది అక్కడైతే తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ సెట్టింగ్స్ని అయితే ఆన్ చేసుకోండి. తర్వాత చూద్దాం. తర్వాత పర్మిషన్స్ మానిటైజేషన్ ఓకే. తర్వాత మీరైతే అన్నీ క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్గా అన్నీ క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ స్కిల్ అన్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయితే క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఏవైతే ఎనేబుల్ చేస్తారో అవైతే సేవ్ అవడం అయితే జరుగుతుంది. అలాగే కస్టమైజేషన్కి వచ్చినట్లయితే ఈ కస్టమైజేషన్లో మీ యొక్క ఛానల్ నేమ్ అండ్ అలాగే హ్యాండ్లింగ్
మీరు ఏదైతే ఉంటుందో ఆ యొక్క టైటిల్ నేమ్ అనేది మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. మీరు ఏదైతే డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఇలాగైతే మీరైతే డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేనైతే ఇలా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. మీరు కూడా ఈ డిస్క్రిప్షన్ అయితే అలాగే ఇవ్వండి. అండ్ అలాగే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇమెయిల్ని ఎంటర్ చేయండి. ఏదైనా ఈమెయిల్ అని మీకు ఉన్నట్టయితే ఆ ఈమెయిల్ని ఎంటర్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో వాటర్ మార్క్ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్కి వాటర్ మార్క్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాటమ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ టాప్ ఆర్ బాటమ్ ఇక్కడ కానీ మ్యాక్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు సెర్చ్ చేసుకొని మీరు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ లాంగ్ వీడియో అనేది అక్కడైతే లోగో అయితే కనపడడం అయితే జరుగుతుంది. దానికోసం మీరు ప్రతి ఒక్క వీడియోని ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ యొక్క సెట్టింగ్స్ని ప్రతి ఒక్క యూట్యూబ్స్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మోనిటైజేషన్ అండ్ వ్యూవర్స్ అయితే బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.